రోడ్డుపై 100 రూపాయలు కనపడితే పరుగులు పెడుతూ తీసుకునే రోజులివి. అదే మరి 3 లక్షలు కళ్ళ ముందు దర్శనమిస్తే ఇంకేముంది, గుట్టు చప్పుడు కాకుండా దాచేస్తారు. కానీ తాను మాత్రం అలా కాదని నిరూపించాడు ఒంగోలులోని ఓ ఆటోవాలా. 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఊరిస్తున్నా ఏమాత్రం టెంప్ట్ అవ్వలేదు. తనది కాని సొమ్ము తనకొద్దంటూ ఎవరైతే తన ఆటోలో మరిచారో తిరిగి వారికే అందేలా చేసి ఆయువు పోగొట్టుకుంటున్న నిజాయితీకి ప్రాణం పోశాడు. సొంతూరు వెళ్లేందుకు మంగమ్మ అనే మహిళ కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆటో ఎక్కింది. ఒంగోలు రైల్వే స్టేషన్లో దిగింది. అయితే తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ను తొందరలో మర్చిపోయింది. ఇది గమనించిన ఆటో డ్రైవర్ బ్యాగ్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు బాధితురాలు మంగమ్మకు బ్యాగ్ను చేర్చేలా చేశారు. కోటేశ్వరరావు నిజాయితీని మెచ్చిన మంగమ్మ కుటుంబ సభ్యులు అతనికి బంగారు ఆభరణాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ విజయవాడ నుంచి మంగమ్మ అనే ఒక వ్యక్తి ఇక్కడికి రైల్వే స్టేషన్కి వచ్చి మ్యారేజ్కి వెళ్ళే సందర్భంగా వచ్చి సుమారు ఒక 15 సవర్లు వర్త్ 3 lakhs రూపీస్కి సంబంధించిన గోల్డ్ ఆర్నమెంట్స్ని తన బ్యాగ్లో బట్టల బ్యాగ్లో పెట్టుకొని ఆటోలో మర్చిపోవడం జరిగింది. ఈ రైల్వే ఓపీలో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ వీటి ద్వారా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చి వెరిఫై చేసే సందర్భంలో ఆ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కోటేశ్వరరావు అనే వ్యక్తి గద్దలగుంటకు చెందిన ఆటో డ్రైవరు తన నిజాయితీని చాటుకొని ఆ బ్యాగ్ అయితే ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దానిలో ఆ వ్యక్తికి చెందిన మంగమ్మ గారికి చెందినటువంటి ఆభరణాలన్నీ స్టాండ్ స్టిల్ అలాగే ఉన్నవి. వాళ్ళు చూసి సంతోషపడి అతనికి నగదు బహుమతి కూడా ఇవ్వటం జరిగింది.